సో వాడు బాగానే ఇచ్చాడు, చూసేదానికి ప్రీమియంగా ఉన్నది బాక్స్. దానికి ఒక ఛార్జర్ ఇచ్చాడనమాట. అది మనకి ఎక్స్టర్నల్గా ఏమి ఇవ్వలేదు, అడాప్టర్ అలాంటిది, ఛార్జర్ మాత్రం వచ్చింది. అండ్ దీన్ని ఓపెన్ చేసి చూద్దాము. దీన్ని ఓపెన్ చేసినా కూడా లోపల ఇంకో బాక్స్ ఇచ్చాడు అండ్ యూజర్ మాన్యువల్ కూడా ఇచ్చాడు. ఇది యూజర్ మాన్యువల్ అనమాట, ఇది బాక్స్. సో దీన్ని కూడా ఓపెన్ చేస్తే ఇక్కడ కవర్లో పెట్టి ఒక ట్రిమ్మర్ ఇచ్చాడు. ట్రిమ్మర్ కూడా ప్రీమియంగా ఉంది. అండ్ దీనికి ఇక క్లిప్ ఇచ్చాడు. సో ఇది సైజ్ క్లిప్ అనమాట, దీంతో కలిపే ఇచ్చాడు. అండ్ ఇంకో సైడ్ ఇక్కడ చూడండి, 3 క్లిప్లు ఎక్స్ట్రా ఇచ్చాడు. ఒకటి ఇది 6mm, ఇది వచ్చి 12mm, ఇది వచ్చి 9mm. అండ్ దీనికి ఉంది కదా, ఇది ట్రిమ్మర్కి ఉంది కదా, దాన్ని చూద్దాం ఇప్పుడు. ట్రిమ్మర్కి ఉండేది ఇది 3mm, కనిపిస్తుందా? 3mm. ఓకే, దీన్ని మనం అడ్జస్ట్ చేయలేమనుకుంటా. సో ఇవి అంటే మనం వెనక్కి ముందుకి అడ్జస్ట్ చేసుకోగలుగుతాం కదా, 0.5 అలాగా లేదనుకుంటా. అండ్ దీన్ని ఆన్ చేయాలంటే ఇలా పైకంటే ఆన్ అవుతుంది. దీనికి ఒకటే మోడ్ ఉన్నదనమాట. మనం ఛార్జర్ వెనకాల పోర్ట్ పెడతాము. ఛార్జ్ పోర్ట్ వచ్చి మినీ యూఎస్బి వచ్చింది, బి టైపు. దీనికి ఒక ఆయిల్ బాక్స్ ఇచ్చాడు, ఇది ఆయిల్ డబ్బా. అండ్ ఇంకేమిచ్చాడు, చిన్న బ్రష్ ఇచ్చాడు కూడా. బ్రష్ ఏంటంటే మనం దాంట్లో ఏ హెయిర్ అలాంటివి ఉంటుంది కదా, రిమూవ్ చేసేదానికి, ట్విస్ట్ చేసేదానికి, ఇలా. అండ్ ఇంకేమి బాక్స్లో యూజర్ మాన్యువల్ చూస్తే దీంట్లో మనం ఎలా యూజ్ చేయాలి, ఏమన్నా రీప్లేస్ చేయాలా అనేసి దీంట్లో మాన్యువల్ మొత్తం ఇచ్చుంటాడు. సో అంతా బాగుందనుకుంటా, చూడండి ఒకసారి.